గత 40 సంవత్సరాలుగా నాకు అలవాటు. అంబేద్కర్ డే రోజు పార్లమెంట్లో అంబేద్కర్ విగ్రహానికి పువ్వులు పెట్టడం నాకు అలవాటు. కారణం, అంబేద్కర్ భార్య నన్ను రాజకీయాల్లోకి తీసుకొని వచ్చింది 1984లో. దాదాపు 40 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. నిన్న నేను ఇంత దూరంలో ఉండి మోడీని చూశాను. మిగిలిన నాయకులను కూడా దగ్గరుండి చూశాను. కొన్ని హిందూలో ఈరోజు ఫోటోల్లో కూడా వచ్చింది నా ఫోటో. అంబేద్కర్కి నిన్న ఒక ఆయన నిలబడి పూజ చేస్తున్నాడు. పూజ వెంకటేశ్వర్ల స్వామి దగ్గర పోతే పూజ చేస్తుంటే నేను చూశాను. నిన్న ఒక మోడీ గారు అంబేద్కర్ కాళ్ళు పట్టుకొని పూజ చేయడం నేను చూశాను, పువ్వులు పెట్టడం చూశాను, మిగిలిన నాయకుల్ని చూశాను. అంబేద్కరు ఒకప్పుడు 10 అడుగులు 20 అడుగులు ఎత్తుండే అంబేద్కరు ఈరోజు 125 అడుగులకి లేచి పైకి ఎదిగిపోయాడు. మరి ఈరోజు ఒక పేపర్ చూశాను, మొత్తం అంబేద్కరే. నేను నవ్వుకున్నాను. ఏంది అంబేద్కరు ఇంత గొప్పగా రావడానికి కారణం 2. మొదటిది వాడు కాన్షీరామ్ వాడు దీన్ని అంబేద్కర్ని 125 అడుగులకి ఎత్తుకొని పోయాడు. వాడు 40 సంవత్సరాల నాడు అంబేద్కర్ వేరు, ఈరోజు అంబేద్కర్ వేడు. రెండవది అంబేద్కర్ గారి తెలివితేటలు, మేధస్సు, ఆయన నిజాయితీలో నిజాయితీ. ఆ విషయం ముందు చెప్పి తర్వాత గొట్టాలకు వస్తాను. మహాత్మా గాంధీ గారు చాలామంది చెప్తారు, నిన్న చెప్పాడు చండీగఢ్లో మోడీ భారత రాజ్యాంగాన్ని నలిపేశారు, కుదిచ్చేశారు అని చెప్పి మోడీ చండీగఢ్లో ఉపన్యాసం ఇచ్చాడు. ఈ మోడీ గారిని గురించి ఒక్క మాట చెప్పి ఆయన ఉపన్యాసానికి వస్తాను. మోడీ గారు ఈ 11 సంవత్సరాల్లో సాధించింది ఏంటంటే దినానికి 4 సార్లు బట్టలు మార్చడం. పొద్దున్నే ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంకాలం ఒకటి, రాత్రి ఒకటి. ఒక్కొక్క జత బట్ట ₹1,00,000. కుట్టుగోలు 10,000 రూపాయలు. ఆయనకు 10,000 జతల బట్టలు ఉన్నాయి. ఉండి మనకేమో నష్టమే ఉంది, ఏం చేసుకుంటాడో చేసుకున్నాం. ఆయన భారత రాజ్యాంగాన్ని బాగా రాయించలేదు, భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ నలిపేసింది అన్నాడు. కాదు, మహాత్మా గాంధీ గారి ఆలోచనే అంబేద్కర్ని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి చైర్మన్ చేయడం జరిగింది. నాకెట్లా తెలుసు? జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు అంబేద్కర్ గారి సతీమణికి. భారత రాజ్యాంగాన్ని రాసేటప్పుడు ఎవ్వరూ ఫ్రీడమ్ ఇవ్వలేదు అంబేద్కర్కి. ప్రతి ఒక్కరూ వెనక్కి లాగారు, అదొద్దు ఇది వద్దని. కానీ దానికి విసిగిపోయాడు అంబేద్కర్. 2 సార్లు రాజీనామాను పంపించాడు ఆ రోజు ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి. ఆ రోజు సెల్ ఫోన్లు లేవు, ఫోన్లు కూడా అంత లేకపోతే సొంత ఆయన భార్యను డాక్టర్ సవితా అంబేద్కర్కు రాజీనామా రాసి వద్దు నాకు ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చైర్మన్షిప్ అని రాసి ఆయనకు పంపించాడు. ఎక్కడ తీర్మూర్తి భవన్లో ఉండేవాడు ప్రధానమంత్రి. ఆయనకు వెళితే అంబేద్కర్ భార్యను చూసి లేచి నిలబడ్డాడు జవహర్లాల్ నెహ్రూ. ఏమ్మా వచ్చావో అంటే అంబేద్కర్ గారి జాబ్ అన్నాడు. చూడంగానే వెంటనే చించేసి, ఇది నా ఆలోచన కాదు, మహాత్మా గాంధీ గారి ఆలోచన. భారత రాజ్యాంగాన్ని రాయాల్సింది రాసేది ఒక్క అంబేద్కర్ ఒక్కడే. ఆయన ఆలోచన ప్రకారంగానే నేను ఆయన్ని చైర్మన్గా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి అపాయింట్ చేశాను. ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము అని అంటే అంబేద్కర్ భార్య చెప్పింది, మీ మెంబర్లు అందరూ ఉన్నారు కదయ్యా,
ఆయనకు ఫ్రీడమ్ ఇవ్వటం లేదు, కాళ్ళు చేతులు కట్టేస్తున్నారు అని అంటే అది నేను చూసుకుంటానమ్మా, మీరు రాయండి, మీ అంబేద్కర్ గారు రాసిన దాన్ని నేను అప్రూవ్ చేయించే బాధ్యత ప్రధానమంత్రిగా నేను తీసుకుంటాను అని చెప్పితే ఆయన మళ్ళా దాన్ని వెనక్కి తీసుకొని 2 రోజుల తర్వాత అంబేద్కర్ మళ్ళా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి వెళ్ళాడు. ఆ విధంగా 2 సార్లు అంబేద్కర్ రాజీనామా చేశాడు. మరి అటువంటి భారత రాజ్యాంగంలో ఈరోజు చక్కగా ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం. అమెరికా లేదు, రష్యాలో లేదు, చైనాలో లేదు, బ్రిటన్లో లేదు. అంత గొప్ప రాజ్యాంగాన్ని రాసినటువంటి మహా మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ని గురించి చాలామందికి తెలియదు. చంద్రబాబు నాయుడు నిన్న గుడిసెల్లో పోయి చూస్తున్నాడు. నేను చెప్తున్నాను, అంబేద్కర్ గారి నిజాయితీ భారతదేశంలో ఎవరికి ఉందో లేదో, నెహ్రూ, గాంధీలు, పటేల్కుంటే ఉండొచ్చు. మరి అంబేద్కర్ గారి నిజాయితీ నేను ఒక్కటి చెప్తున్నాను. చనిపోయే 6 నెలలకు ముందు అంబేద్కర్ ఒక మాట అడిగాడు ఆయన భార్యని, నేను చనిపోయిన తర్వాత నాకు ఒక చిన్న మరి ప్రామిస్ చేయి కబీర్ అని అడిగాడు. కబీర్ ఆమె పేరు, సవితా కబీర్. ఏంది అని అడిగితే, నేను చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళి తల దించను చేయి దించనని ప్రామిస్ చేయమని అడిగారు. అంబేద్కర్ ఆ భార్య ఒప్పుకుంది, ప్రామిస్ చేసింది, నేనెక్కడికి పోను, ఎవడి దగ్గర దేనికి తలదించను చేయి దించను డబ్బు కొరకని చెప్పిన తర్వాత 6 నెలలకు అంబేద్కర్ గారు చనిపోయారు. మరి అది నాకు తెలియదు. అది నేను అంబేద్కర్ గారి భార్యకు నేను మంత్రి అయిన తర్వాత 1991 జూన్ 23వ తారీఖున అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి జాబ్ రాశారు. అయ్యా, అంబేద్కర్ భార్య ఒక అంగన్వాడీకి సొంత ఇల్లు లేదు, అంగన్వాడీ కేంద్రంలో ఉంది, ఆమెకి కారు లేదు, మరి బొంబాయి సిటీ బస్సుల్లో తిరుగుతూ ఉంది, చేతిలో పైసలు లేవు తినేదానికి అని అంటే ఆయన ఫోన్ చేసి పిలిపించి అడిగాడు, ఏమ్మా ఇది నిజమా అని అంటే, నీకు ఎవరు చెప్పారని అంటే నేను రాసిన నోటు చూపించాడు పివి నరసింహారావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భార్యకి. చూపిస్తే ఆమె లేచి టకటక అని అలిగి వచ్చి నన్ను చూసి తిట్టిద్ది. ఆమె ఎవరు రాయమన్నారు ఈ జాబ్ అంటే, నేను వాస్తవం కదా రాశాను అని అంటే, నేను అంబేద్కర్ గారికి ఇచ్చాను ప్రామిస్, ఎక్కడ చేయి దించను తల దించను. లాల్ బహదూర్ శాస్త్రి భార్య ఉంది కదా, ఆమె తీసుకున్నది నువ్వెందుకు తీసుకో అంటే, శాస్త్రి వేరు అంబేద్కర్ వేరు. అంబేద్కర్ గారి నిజాయితీ ఎవరికీ లేదు. అంబేద్కర్ గారి నిజాయితీ మేధస్సు వల్ల మరి ఈరోజు అంబేద్కర్ అందరూ పూజలు చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి పూజ చేసినట్టు నిన్న మోడీ అను ఇంకొక పేర్లు చెప్పని వాళ్ళు పూజలు చేస్తుంటే నేను నవ్వుకుంటూ ఉండారు పార్లమెంట్ భవన్లో. ఇది మార్పు. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి రాజ్యాంగం. అటువంటి ఆయనకు నేను ఘనమైన నివాళులు ఈరోజు విజయవాడ నుంచి తెలియజేస్తూ